ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కొనసాగుతోంది. ఆదివాసీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. జీవో నెంబర్ 49 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్ కు బంద్ కు పిలుపునిచ్చింది. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ సంఘాలు ధర్నాకు దిగాయి. దీంతో డిపోలోనే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. జై ఆదివాసీ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. తొమ్మిది జీవోని ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 49 జీవోలను ఎక్కడైతే ఏదైతే ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా ఉందో అక్కడ 340 గ్రామాలు ఉన్నాయో వీటిని తరలించడానికి ఇలా ముక్త ఖండంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కంకణం గట్టి ఎక్కడైతే ఆదివాసీ గిరిజన నేతలు ఉన్నారో అందరినీ తరలించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ యొక్క 49 జీవోని ఇలా మరి ప్రవేశపెట్టడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మొన్ననే మరి ఇన్ఛార్జి మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు రావడం జరిగింది. ఆ రోజు కూడా మా యొక్క అన్ని సంఘాల ఆధ్వర్యంలో తుడుందెబ్బ కానీ అన్ని సంఘాలు ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఆ రోజు కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. జియో మరి మంత్రి గారు ఏమన్నారు, నేను రాగానే నేను జియో చూసిన ఆ జియో గురించి నాకు తెలవడం అని చెప్పడం జరిగింది. అయ్యా మంత్రి గారు, అయ్యా రాష్ట్ర మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రభుత్వాలు ఒకటే విన్నపిస్తున్నాము. మేము అమాయక గిరిజన ఆదివాసులం, గిరిజన నేతలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. అందరికీ ఈ యొక్క 49 జియో నష్టం కలిగిస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే హైదరాబాద్ కూడా ఇందిరా పార్క్ దగ్గర కూడా మేము ధర్నా చేయటందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఏ విధంగా మేము మా యొక్క తుడుందెబ్బ రాష్ట్ర అన్ని సంఘాల ఆధ్వర్యంలో కూడా మేము డిమాండ్ చేస్తూ మేము విన్నపిస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 49 జీవోని తీసుకొచ్చి వాళ్ళ పులిల రక్షణ కోసం ఆదివాసులను చంపే ప్రయత్నం చేస్తున్నారు. పులిలను మహారాష్ట్ర నుంచి ఇక్కడ తరలిస్తూ మీకు 339 గ్రామాలను ఖాళీ చేసే ప్రయత్నంలో భాగంగానే 49 జీవోని తీసుకొచ్చారు. ఇప్పటికైనా మేము గతంలోనే రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు కూడా చెప్పడం జరిగింది, సార్ మాకు ఈ జీవో వద్దు, మాకు ఈ జీవోని రద్దు చేయండి అంటే ఆ రోజు వినలేకపోవడంతో ఆదివాసీ సంఘాలన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యమం గతంలో కూడా ధర్నాలు శాంతియుత దీక్షలు చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఏదైతే 49 జీవో ఉన్నదో దానికి రద్దు చేసేంత వరకు మేము పోరాడతాం, ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 49 జీవో గత ప్రభుత్వం అమలు చేయనటువంటి జీవోని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయడం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు మరియు మన గిరిజనేతలకు కూడా ఇలాంటి ఈ 49 జీవో ద్వారా చాలా నష్టం. కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను చూసన్నా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో 75 స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు ఆదివాసులకు నష్టం చేయదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎక్కడైతే అమాయకులు ఆదివాసులు ఉంటారో వాళ్లకు కైగార్యం పేరిటతోని ఇవాళ మోసం చేస్తున్నారు. ఇవాళ చూస్తున్నప్పుడు అయితే ఇక్కడ తాడోబా మహారాష్ట్ర బార్డర్ ఉన్నటువంటి తాడోబా ఈ కన్జర్వేషన్ యాక్ట్ని తప్పకుండా దీనికి మేము ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పిలుపునివ్వడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మరి పోలీస్ శాఖ సిబ్బంది అందరూ సహకరించారు. వారికి కూడా మా సంఘాల తరఫున వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జీవోను 49 జీవోను వెంటనే రద్దు అయ్యేంత వరకు మేము ఈ ఆదివాసీ సంఘాలు కలిసికట్టుగా మేము పోరాడవలసి చేస్తున్నామని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఆదిలాబాద్ లో కొనసాగుతున్న బంద్ ఆదివాసీ సంఘాలు ధర్నా చేపట్టాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, 49 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసి కూడా ఆదివాసీ సంఘాలు మొదలుపెట్టిన బంద్ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతా ఉన్నది. ఆదివాసీ సంఘాల నాయకులు ఉదయం 5 గంటల నుంచే కూడా ఇటు మంచిర్యాల అదే విధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల బస్సు డిపోల ముందు కూడా ఆందోళన చేపట్టింది. బస్సులు బయటకు వెళ్లకుండా కూడా ఏదైతే ఆందోళన చేపట్టి ధర్నా చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఏదైతే 49 జీవో ద్వారా కూడా అడవులపై ఆధారపడ్డటువంటి ఆదివాసులను దూరం చేయడానికి తమ జీవనాధారాన్ని
లేకుండా చేయడానికి కూడా ఇటు ప్రభుత్వాలు కక్ష కట్టినాయని చెప్పి ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కూడా టైగర్ రిజర్వ్ పేరుతో కూడా 49 జీవోను తీసుకొచ్చి కూడా తమకు ఆధారం లేకుండా అడవిపై జీవించేటువంటి ఆదివాసులను వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని ఆదివాసీ సంఘాల నాయకులు అయితే తెలుపుతారు. ముఖ్యంగా కూడా మొత్తం ఆదివాసీ సంఘాల నాయకులు తలపెట్టిన బంద్కు అయితే కూడా మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఏదైతే వ్యాపారులు స్వచ్ఛందంగా కూడా బంద్లో పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇటు మంచిర్యాల కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆదివాసీ సంఘాల నాయకులు తలపెట్టినటువంటి బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా 49 జీవోను రద్దు చేయాలనైతే ఏదైతే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా ఏదైతే బస్సులను కూడా కొన్ని బస్సులను అయితే మారుమూల ప్రాంతాలకు పంపడానికి కూడా ఏదైతే ఆర్టీసీ అధికారులు కూడా నిరాకరిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా బస్సులు బయటికి వెళ్లకుండా కూడా బస్సు డిపోల ముందే కూడా ఆందోళన అయితే ఇప్పటికి కూడా కొనసాగుతుంది. మా అస్కోబాద్ కావచ్చు, అదే ఆదిలాబాద్ డిపోల ముందు కూడా ఏదైతే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇదే మటుపడి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 49 జీవోను రద్దు చేయాలని అయితే ఆదివాసీ సంఘాలు తలపెట్టిన బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ. వెంటనే